ఆకాశవాణి పిఎం ముద్రా యోజన 10 ఏళ్ల పయనం సంభాషణ కార్యక్రమం వింటారు. పాల్గొన్నవారు యూనియన్ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ ఎం అరుణ్ కుమార్, ఆకాశవాణి ప్రతినిధి శ్రీమతి ఎంఎస్ లక్ష్మి. నమస్కారం. ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ప్రారంభమయ్యి ఈ రోజుకు 10 సంవత్సరాలైంది. ముద్రా యోజన అనగానే సమాజంలోని అన్ని వర్గాలకి, చిన్న పెద్ద వ్యాపారులకు, ముఖ్యంగా చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకి, ఆయా వ్యాపారాల్ని విస్తరించుకోవడానికి అవసరమైన పెట్టుబడుల కోసం సంస్థాగత రుణం లభించేలా చేసిన ఈ పథకం ఎంతో మంది జీవితాల్ని మార్చివేసిందని చెప్పొచ్చు. ఈ 10 ఏళ్ల కాలంలో ప్రధానమంత్రి ముద్రా యోజన కార్యక్రమం ఎలా అమలైంది, దాని ప్రభావం ఎలా ఉంది, ఈ అంశాలన్నిటినీ ఈనాటి కార్యక్రమంలో చర్చించుకుందాము. ఇందుకోసం మనతో స్టూడియోలో ఉన్నారు యూనియన్ బ్యాంక్ డీజీఎం శ్రీ ఎం అరుణ్ కుమార్ గారు. నమస్కారం అరుణ్ కుమార్ గారు. నమస్కారం. చెప్పండి, మీ యూనియన్ బ్యాంక్ ఏదైతే ఉందో మన రాష్ట్రంలో ముఖ్యంగా ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన కార్యక్రమాన్ని అమలు చేస్తున్న బ్యాంకుల్లో ముఖ్యమైనది పథకం అమలు తీరు మన రాష్ట్రంలో ఎలా ఉందంటారు? ముద్రా స్కీమ్ స్టార్ట్ చేసి ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుందండి. ఇందులో ముఖ్యంగా సూక్ష్మ తరహా పరిశ్రమల కోసం ఉపయోగంగా దీన్ని మొదలుపెట్టడం జరిగింది. దీనివల్ల అనేక మంది లబ్ధిదారులు బ్యాంకు రుణాలు పొంది వాళ్ళ యొక్క స్థితిగతులను మార్చుకోవడానికి చాలా ఉపయోగపడిందని ఈ పథకం యొక్క ఇంప్లిమెంటేషన్లో కానీ, ఈ పథకం యొక్క రుణాలు పొందిన వాళ్ళ అభిప్రాయాలను తీసుకుంటే మనకి అర్థమవుతుంది. ముందుగా ఇందులో ఎలిజిబిలిటీ ఎట్లా ఉంటుందంటే, ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారంటే, ఎవరికైతే చిన్న తరహా వ్యాపారం ఉందో, మైక్రో సూక్ష్మ వ్యాపారం ఉందో వాళ్ళకి ఎక్కడైతే రుణ సదుపాయం కానీ, ముందుకు వెళ్ళడానికి ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఒక సంస్థాగత వ్యవస్థ ద్వారా వాళ్ళ యొక్క జీవన స్థితిగతులను మార్చుకోవడానికి, రుణ సదుపాయాలని సులభతరంగా అందించడానికి పథకం మొదలుపెట్టడం జరిగింది. ఇందులో అన్ని తరహా సూక్ష్మ పరిశ్రమలకి ఎలిజిబిలిటీ ఉంది. ఈ యాక్టివిటీ అని కాదు, ఆ యాక్టివిటీని కాదు, అందరూ ఏదైనా వాళ్ళ స్థితిగతులను పెంపొందించుకోవడానికి ఏ యూనిట్ అయినా కూడాను వాళ్ళు స్థాపించుకొని ఉద్యమి రిజిస్ట్రేషన్ తప్పకుండా కావాలి. వాళ్ళు ఆ ఉద్యమి రిజిస్ట్రేషన్ తీసుకున్న తర్వాత ఏ బ్యాంకుకి వెళ్ళి రిక్వెస్ట్ ఇచ్చినా కూడా ఈ రుణ సదుపాయం అనేది స్థితిగతిన ఇవ్వడానికి ఆయా బ్యాంకులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఈ రుణాలు పొందిన వాళ్ళు చాలా మంది చాలా రకాలుగా ముందుకు వెళ్ళటం జరిగింది. వాళ్ళు 10 ఏళ్లలో కట్టుకొని మళ్ళీ తీసుకుని మళ్ళీ కట్టుకొని ఎక్స్పాన్షన్ చేసుకుని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ అనుభవంతో భారత ప్రభుత్వం వాళ్ళు డిసెంబర్లో మళ్ళీ తరుణ్ ప్లస్ అని స్టార్ట్ చేశారు. ఎవరైతే 10 లక్షల రుణాలు తీసుకుని క్రమబద్ధంగా కట్టగలిగారో వాళ్ళకి ఎటువంటి సెక్యూరిటీ లేకుండా 20 లక్షల వరకు రుణం పొందే విధంగా స్కీమ్ ని మాడిఫై చేసి మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీనివల్ల ఎవరైతే బాగా నడుపుకోగలిగారో వాళ్ళు ఇంకా ఎక్స్పాన్షన్ కోసం ఏ బ్యాంకులు అయితే తీసుకున్నారో ఆ బ్యాంకులకి అప్రోచ్ అయ్యి మళ్ళీ రుణం పొందే విధంగాను, అదే విధంగా ముందుకెళ్లే విధంగాను ఉపయోగపడుతుందని. అంటే తరుణ్ ప్లస్ దీని కింద మనం 20 లక్షల వరకు లోన్ కనుక తీసుకోవాలని అనుకుంటే, ఇంతకు ముందు ఇతర కేటగిరీల్లో ముద్రా రుణం తీసుకుని సకాలంలో చెల్లించిన వాళ్ళై ఉండాలి, అంతేనా? తరుణ్ తీసుకుని ఉండాలి. తరుణ్ అంటే 10 లక్షలు. తరుణ్ తీసుకున్న వాళ్ళు క్రమంగా కట్టుకున్న వాళ్ళకి 20 లక్షల వరకు ఈ తరుణ్ ప్లస్ అనే ప్రొవిజన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే మనకి రాష్ట్రంలో యూనియన్ బ్యాంక్ ద్వారా ముద్రా రుణాలు ఎక్కడెక్కడ ఇస్తున్నారండి? ఏ జిల్లాలు? పూర్తిగా రాష్ట్ర స్థాయిలో ఒకటి హైదరాబాద్ లోను, అలాగే రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ఎట్లా ఉందంటారు ఈ ముద్రా వితరణ? మనకి ఆల్మోస్ట్ 661 బ్రాంచ్లు ఉన్నాయి. ప్రతి బ్రాంచ్ ముద్రా లోన్ ఇచ్చేదానికి ఎనేబుల్ అయి ఉన్నాయి. ఏ బ్రాంచ్కి వెళ్ళినా కూడా వాళ్ళు ప్రాపర్గా మనం ఏ యూనిట్ పెడుతున్నాము వాళ్ళు స్పేస్ చూపించి మాకు ఇంత ఖర్చు అవుతుందని చూపిస్తే తప్పకుండా బ్రాంచ్ వాళ్ళు అందజేస్తూనే ఉన్నారు. ఇప్పటికి ఈ రోజుకి మన దగ్గర దాదాపుగా 2 లక్షల మంది ఈ రోజు అవుట్ స్టాండింగ్, మధ్యలో తీసుకుని కట్టేసిన వాళ్ళు కాకుండా ఈ రోజుకి మన దగ్గర అవుట్ స్టాండింగ్ ఉన్న వాళ్ళు 2 లక్షల పైచులుకుల మంది మన దగ్గర ముద్రా కింద లోన్ తీసుకుని వాళ్ళ జీవన విధానాన్ని మార్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరైతే ఈ ఆలోచన విధానంలో ఉన్నారో తప్పకుండా వాళ్ళు ఈ ముద్రా స్కీమ్ ని ఉపయోగించుకొని ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. ఏమి చెయ్యబోతున్నారు ఈ రుణంతో అనేది చెప్పడం అనేది ప్రాజెక్ట్ రిపోర్ట్ లో మీకు అందుతుంది. అయితే ఇంకా వాళ్ళు ఫుల్ఫిల్ చేయవలసిన కండిషన్స్ కానీ, ఫుల్ఫిల్ చేయవలసినవి కానీ, ఇందాక రిజిస్ట్రేషన్ అని అన్నారు, ఏమిటా రిజిస్ట్రేషన్ వివరాలు ఏంటి? ఉద్యమి రిజిస్ట్రేషన్ అంటే మనకి ఇది గవర్నమెంట్ సైట్ లో ఉంటుందండి. ఎవరైతే
మైక్రో యూనిట్ కానీ, స్మాల్ యూనిట్ కానీ, మీడియం యూనిట్ కానీ ఎవరైతే పెట్టుకుంటున్నారో కంపల్సరీగా ఇది రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే వాళ్ళకి ఆ స్కీమ్ కింద వచ్చే బెనిఫిట్స్ అందుబాటులోకి ఉంటాయి. అదర్వైజ్ వాళ్ళకి ఆ స్కీమ్ లో ఉండే బెనిఫిట్స్ అందుబాటులోకి రావు. ఈ స్కీమ్ లో బెనిఫిట్స్ తీసుకున్న వాళ్ళు తప్పకుండా ఈ రిజిస్ట్రేషన్ ఉంటేనే అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఎంతమంది తీసుకున్నారు, ఎంతమంది సక్సెస్ అయి ఉన్నారు, ఎంతమంది ముందుకెళ్లారని తెలుసుకోవడానికి ఈ రిజిస్ట్రేషన్ నెంబర్, అది ప్రతి మనకి పాన్ నెంబర్ లాగాను, ఆధార్ నెంబర్ లాగాను, ఆ యూనిట్ కి ఆ నెంబర్ ఒకటి, ఆ నెంబర్ వల్ల వాళ్ళని గుర్తించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు చిన్న వ్యాపారులు ఉంటారు, మీరు ఇందాకన్నట్టు సూక్ష్మ స్థాయిలో వాళ్ళు ఎంటర్ప్రైజెస్ స్టార్ట్ చేసుకునే వాళ్ళు, బొటీక్స్ అన్నారు, అట్లాంటివి టెక్స్టైల్స్ లో చిన్న చిన్న స్థాయిలో వాళ్ళకి కూడా ఇదే నియమాలు వర్తిస్తాయంటారా? వేటినన్నా ఇతర అంశాలని కన్సిడర్ చేస్తున్నారా? ముందుగా స్థాపించుకునేటప్పుడు మాత్రం దీని రిజిస్ట్రేషన్ మేడం. ఒకవేళ ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళు బ్యాలెన్స్ షీట్లు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ ఇవన్నీ ఫైల్ చేసేది ఉంటుంది. 10 లక్షల వరకు ఇవేం అవసరం ఉండదు, కానీ 10 లక్షలు దాటిన వాళ్ళకి మాత్రం ఇవన్నీ కావాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎదుగుతున్నారు కాబట్టి ఎదిగేటప్పుడు మనకి వాళ్ళ యొక్క డెవలప్మెంట్ అనేది దాంట్లోనే తెలుస్తుంది అనమాట. ఎంత చేశారు, ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనేది వాళ్ళకి తెలుసుకోవడానికి అదొకటే డాక్యుమెంట్ కాబట్టి ఈ డాక్యుమెంట్ ఉంటే వాళ్ళు ఎంత ముందుకు వెళ్తున్నారని మనం తెలుసుకోవడానికి అవి దోహదపడుతుంది. అయితే ఇప్పుడు అంత స్థాయిలో కాకుండా చాలా మంది మనం మార్కెట్ కి అది వెళ్ళినప్పుడు అనేక మంది కనిపిస్తూ ఉంటారు. బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నామండి, ముద్రా రుణం వచ్చింది మాకు, వాళ్ళకి పూర్తిగా ఈ పిఎం ముద్రా యోజన ఇది కూడా జనరల్ గా చెప్పరు వాళ్ళు. ముద్ర వచ్చిందండి మాకు అంటారు. కూరగాయలు అమ్మే వాళ్ళు, చిన్న చిన్న హాకర్స్ గా ఉంటూ వాళ్ళ చిన్న చిన్న స్థాయి వ్యాపారం నడుపుకుంటున్న వాళ్ళు, వాళ్ళకి ముద్రాలో శిశువు కింద ఇస్తున్న రుణం ఉంటుంది. ఇప్పుడు ఈ రుణాలని ఎలా మీరు గుర్తిస్తున్నారు లబ్ధిదారులు? వాళ్ళకి ఎవరికైనా కావాలంటే మేడం మన దగ్గర ఎస్టీపీ ప్రోగ్రామ్ ఉంటుంది, అంటే స్ట్రైట్ త్రూ ప్రాసెస్ అంటాము. దాంట్లో వాళ్ళ రిజిస్ట్రేషన్స్ ప్లస్ వాళ్ళ యాక్టివిటీని అప్లోడ్ చేస్తే డైరెక్ట్ గా వాళ్ళకి రుణం సిస్టమ్ బిజినెస్ రూల్ ఇంజన్ అంటాము, అది అనలైజ్ చేసుకుని వాళ్ళకి డైరెక్ట్ గా అకౌంట్ క్రియేట్ చేసేస్తుంది. 50,000 అయినా అంతే ఉంది, 5 lakhs అయినా ఉంది, 10 lakhs వరకు ఈ సదుపాయం ఉంటుంది. ఏ బ్రాంచ్ అకౌంట్ నెంబర్ ఇస్తే, సేవింగ్స్ అకౌంట్ ఖాతా ఏ బ్యాంక్ లో ఉందో వాళ్ళకి ఆ నెంబర్ ఇస్తే దాంట్లో ఆ అకౌంట్ లో క్రియేట్ అయిపోతుంది. అండ్ చిన్న వాటికి అయితే నిన్నటి వరకు పిఎం స్వాధినిధి ఉంది మేడం, అప్ టు 20,000. ఇప్పుడు 50,000 దాకా తీసుకొచ్చారు. 10,000 ఇనిషియల్ గా ఇచ్చారు, తర్వాత 20,000 ఇచ్చారు, తర్వాత 50,000 ఇచ్చేసారు. సో అవన్నీ 50,000 దాకా ఉన్నాయి కాబట్టి అది స్వానిధి కింద కూడా వస్తుంది, దీంట్లో శిశువు కింద కూడా వస్తుంది. ఇంకా తర్వాత ఇప్పటి వరకు ఇంకా మళ్ళీ ఎక్స్టెన్షన్ ఏమి లేదు దానికి. ముద్రా స్కీమ్ అయితే ఎక్స్టెన్షన్ ఉంది కాబట్టి వాళ్ళు ఇంకెవరైతే ఎదగదలుచుకున్నారో ఈ స్కీమ్ కింద వాళ్ళు రుణాన్ని పొంది ఎదగడానికి దోహదపడుతుంది. అయితే ఇక్కడ మన రాష్ట్రంలో ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వ్యాపార పరిస్థితులు ఉంటాయండి, స్థితిగతులు ఉంటాయి. మన రాష్ట్రంలో ఎలాంటి వ్యాపార అవసరాల కోసం సాధారణంగా వీళ్ళు ముద్రా రుణం కోసం బ్యాంకుల్ని అప్రోచ్ అవుతున్నారండి? అన్ని యాక్టివిటీస్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, మనకి ఇప్పుడు కొన్ని జిల్లాల్లో స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వాళ్ళు డైపర్ స్టార్ట్ చేశారు, కొంతమంది డ్రై ఫ్రూట్స్ చేస్తున్నారు, కొంతమంది బుట్టలు చేస్తున్నారు, కొంతమంది బ్యాగులు చేస్తున్నారు. వాళ్ళు ఏది దాంట్లో ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు ముందుకెళ్ళగాలని కాన్ఫిడెన్స్ ఉందో వాళ్ళు ఆ యూనిట్ ని ఎస్టాబ్లిష్ చేసుకుని ముందుకెళ్ళడానికి వచ్చినప్పుడు తప్పకుండా బ్యాంక్ సాయం చేస్తుంది. అయితే ఈ ముద్రా రుణాలకు సంబంధించి మనకి తెలుస్తున్న అంశాలు ఏమిటంటే దీంట్లో పూర్తి స్థాయిలో రుణాన్ని తిరిగి చెల్లించడం అనేది కనిపిస్తుంది ఒక ముఖ్యమైన దీనిగా. తిరిగి చెల్లిస్తారు అన్న నమ్మకం బ్యాంకుకి ఎలా కలుగుతుందంటారు? వాళ్ళు పెట్టుకున్న యూనిట్ మేడం, దాంట్లో మనకి వాళ్ళు తీసుకునే డెసిషన్స్ కానీ, వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళలో ఉండే కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ, ముందు ఉండే ఎక్స్పీరియన్స్ కానీ, లేదా ఎవరితో మాట్లాడి వాళ్ళు ఇవి చేసుకుంటే బాగుంటుందని వాళ్ళకంతకు వాళ్ళు ఇది మేము పెట్టుకుంటే మాకు మా జీవితానికి ఉపయోగపడుతుంది అనుకున్న వాళ్ళంతా ముందుకు వస్తున్నారు. ఈ రకంగా వచ్చినప్పుడు కూడాను మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వస్తున్నాయి. దాంట్లో లాస్ట్ ఇయర్ మనకి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్స్ ప్లాంట్ పెట్టుకున్నారు. ఈ సాల్వెంట్ కాకుండా డైరెక్ట్ గా గన్నీలు తీసుకుని వచ్చినట్టే గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ, కాటన్ సీడ్ ఆయిల్ కానీ ఇవన్నీ తీసుకుని వచ్చి డైరెక్ట్ గా వాళ్ళే అమ్ముతున్నారు. చిన్న యూనిట్స్ 2 లక్షలు 3 లక్షల్లో యూనిట్ వచ్చేస్తుంది. దాంట్లో గ్రౌండ్ నట్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి డైరెక్ట్ గా సప్లై చేస్తున్నారు, అవసరం ఉన్న వాళ్ళకి వాళ్ళే అమ్ముతున్నారు. సో వాళ్ళకు ఉండే ఐడియాని బట్టి, వాళ్ళకు ఉండే సక్సెస్ ఫ్యాక్టర్ని బట్టి, వాళ్ళకు ఉండే చుట్టుపక్కల వాళ్ళని అందరిని అడిగిన తర్వాత యూనిట్ కి వాళ్ళకి ఎంత డిమాండ్ ఉందో తెలుసుకొని వాళ్ళు వచ్చి పెట్టుకుంటున్నారు. వాళ్ళందుకు వాళ్ళే మార్కెట్ స్టడీ చేసుకుంటున్నారు, వాళ్ళ ప్రోడక్ట్ ఎంత ఉందో దాన్ని బట్టి వాళ్ళే యూనిట్ పెట్టుకుంటున్నారు. ఆ వాళ్ళ కాన్ఫిడెన్స్ తో వాళ్ళు యూనిట్ పెట్టుకున్నప్పుడు దాన్ని సక్సెస్ చేసుకోవడానికి వాళ్ళ తాపత్రయం వాళ్ళలోనే ఆటోమేటిక్ వస్తుంది. కాబట్టి తప్పకుండా దాన్ని సక్సెస్ చేసుకోవడానికి
చేసుకోవడానికి వాళ్ళు చాలా బాగా. అయితే మన రాష్ట్రంలో మీ బ్యాంకు ద్వారా ముద్ర రుణం తీసుకుని వాళ్ళ వ్యాపారాన్ని పెంచుకున్న సక్సెస్ విజయం సాధించిన వాళ్ళ గురించి ఏమైనా కొంత మా శ్రోతలకి చెప్తారా? మన దగ్గర తీసుకున్న వాళ్ళలో ఎక్కువగా బూటీక్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, డైపర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, డ్రై ఫ్రూట్స్ ప్రాసెస్ చేసి ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, టెక్స్టైల్ షాప్స్ పెట్టుకున్నారు. వాళ్ళకి ఇది దేంట్లో ఇంట్రెస్ట్ ఉందనేది ముందుకు వచ్చేస్తే ఆ ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని బట్టి వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు SHG మెంబర్స్ ఉన్నారు, అందరూ ఒక ఆలోచన మీద వచ్చినప్పుడు 10 మంది ఒక యూనిట్ పెట్టుకునేటప్పుడు వాళ్ళలో ఉండే తప్పనని వాళ్ళకి ముందుకు తీసుకెళ్తాం. అయితే ఇప్పుడు ఈ కొత్తగా తరుణ్ ప్లస్ అనేది ఇందాక మీరు చెప్తున్నారు, ఇవి ఇంతవరకు మనం రాష్ట్రంలో ఇచ్చామా? కొద్ది మాసాలే అయింది కాబట్టి ఇది ప్రారంభించి తీసుకుంటున్నాం. ఎవరైతే సక్సెస్ కట్టేసుకుని తీసుకుని వాళ్ళకి అవసరం ఉండి బ్యాంక్ అయితే ఎవరైతే అప్రోచ్ అవుతున్నారో వాళ్ళకి తప్పకుండా బ్యాంకులన్నీ రెడీగా ఉన్నాయి అందజేయడానికి. ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళ రీపేమెంట్ కెపాసిటీ అన్ని మన దగ్గర ఉన్నాయి, వాళ్ళ యాక్టివిటీ సక్సెస్ అంతా మన దగ్గర ఉంది కాబట్టి తప్పకుండా వాళ్ళకి 20 లక్షలు ఇచ్చేదానికి కూడాను అన్ని బ్యాంకులు ముందుకు వస్తుంది. ముఖ్యంగా ఈ గిరిజన ప్రాంతాలు ఏజెన్సీ ఏరియాస్ లో దీని పట్ల ఆసక్తి ఎట్లా ఉందంటారు? అన్ని దగ్గర ఆసక్తి అనేది బాగానే ఉంది మేడం. ఇందులో ఏదున్నా కూడా యాక్టివిటీ బేస్డ్. ఇప్పుడు మనకి కొన్ని గిరిజన ఏరియాలో అనుకుందాం, మనకి వాళ్ళు తేనె తీసుకునే వాళ్ళు ఉంటారు, ఆ యూనిట్స్ కూడాను మనం ఫండింగ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సిల్క్ రేరింగ్ ఉంటుంది, అది కూడా మనం ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళకి స్పెసిఫిక్ గా వాళ్ళు ఉండే దగ్గర ఏ ప్రోడక్ట్ ఉంటుందో దాని ఎక్స్ట్రాక్షన్ కోసం పనిముట్లు కావాలన్నా కూడా మనం దీని కింద నుంచి రుణం ఇచ్చేందుకు అందుబాటులో తప్పకుండా బ్యాంకులు ముందుకు వస్తాయి. ఈ ముద్ర రుణం తీసుకున్న వాళ్ళల్లో మనం జాతీయ స్థాయిలో కనుక చూసుకుంటే ఈ 33 లక్షల కోట్ల రూపాయలని ఇప్పటి వరకు ఈ 10 ఏళ్లలో 52 కోట్ల మందికి ఈ రుణాలు ఇవ్వడం జరిగింది. మామూలు లెక్కల్లో చూసుకుంటే సగటున. అలాగే మన రాష్ట్రంలో కూడా స్టార్టింగ్ లో 38,000 35,000గా ఉన్న సగటు రుణం 1,02,000గా ప్రస్తుతం సగటు రుణం నమోదై ఉంది. అయితే ఈ రుణాలు తీసుకున్న వాళ్ళలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు, అలాగే SC ST BC వర్గాలు ఉన్నాయి. వీళ్ళ ఆర్థిక ప్రగతికి ఈ ముద్రా యోజన ఎలా దోహదపడుతోందని మీరు అనుకుంటారు? తప్పకుండా మంచి స్కీమ్ కింద తీసుకోవాలి మనం. ఎందుకంటే ఇంతకుముందు ఎక్కువ రుణాలకి ఊర్లో ఉండే వాళ్ళ దగ్గర తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు బ్యాంకు ద్వారా తక్కువ వడ్డీతోనే అందుతుంది కాబట్టి వాళ్ళకి సేవింగ్స్ కూడా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ₹2 వడ్డీ ₹3 వడ్డీ తీసుకునే వాళ్ళు ఇప్పుడు దాదాపు 70 పైసలు 80 పైసల రుణంకి వచ్చేసింది కాబట్టి వాళ్ళకి సేవింగ్స్ పెరుగుతుంది. అదేవిధంగా ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసుకునేది కాబట్టి వాళ్ళ మీద కూడా ప్రెషర్ ఉండదు. వాళ్ళ సంపాదించుకునేది రీఇన్వెస్ట్ చేసుకుని వ్యాపారం పెంచుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ మనం ఆల్మోస్ట్ 5 to 7 years రీపేమెంట్ దాకా ఇస్తాము. సో నెలకి ఎంత తీసుకున్నా నెలకి తక్కువ ఇన్స్టాల్మెంట్ తక్కువ వడ్డీతో అయిపోతుంది కాబట్టి ఎవరు ఏ వర్గం వాళ్ళు తీసుకున్నా కూడా దీన్ని సక్రమంగా సద్వినియోగపరుచుకున్న వాళ్ళు మాత్రం చాలా మంది ముందుకెళ్లారు. చాలా సక్సెస్ స్టోరీస్ కూడా ఉన్నాయి. లోన్ తీసుకున్న వాళ్ళకి రీపేమెంట్ చేసేటప్పుడు వాళ్ళ చాయిస్ ఏమైనా ఉంటుందంటారా? ఇప్పుడు కొంతమంది నాకు చిన్న మొత్తంలో కట్ చేస్తూ ఎక్కువ కాలం కావాలి ఈ రుణం రీపే చేయడానికి అనుకోవచ్చు. లేదు బిజినెస్ బాగా నడిచినప్పుడు నేను చాలా తక్కువ ఇన్స్టాల్మెంట్స్ లోనే నా రుణం మొత్తం కట్టేస్తానొచ్చు. ఈ ఫ్లెక్సిబిలిటీ మనకి ఈ స్కీమ్ కింద ఉందా? మనం ఎక్కువగా మాక్సిమం రీపేమెంట్ ఇస్తాం మేడం. ఎందుకంటే వాళ్ళకి కట్టుకునే దానికి ప్రెషర్ రాకుండా ఒక రోజు ఎక్కువ రావచ్చు, ఒక రోజు తక్కువ కావచ్చు కాబట్టి మనం యూనిఫామ్ గా ఉండేట్టు ఎక్కువ రీపేమెంట్ పీరియడ్ ఇస్తాం. ఒకవేళ వాళ్ళకి ఇన్కమ్ జనరేషన్ ఎక్కువ ఉండి ముందే కట్టేసుకుని రినోవేక్తులయ్యి లేదా కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ ఉంది కాబట్టి మళ్ళీ ఇది కట్టేసుకుని ముందుకు వెళ్ళాలనుకునే వాళ్ళకి తప్పకుండా వాళ్ళు ముందుగా కట్టేసుకుని ముందుకెళ్ళొచ్చు. లేదా ఉన్న దాంట్లో నేను మొత్తం నా వచ్చే ప్రాఫిట్ అంతా నేను ఇందులోనే రీఇన్వెస్ట్ చేసుకుంటున్నాను కాబట్టి దీన్ని క్లోజ్ చేసుకుని కూడా అవకాశం ఉంటుంది. బట్ మాక్సిమం ముందుకు వెళ్ళాలనే ఆలోచనలో ఉంటారు కాబట్టి వాళ్ళు మళ్ళీ వచ్చి బ్యాంకుని మళ్ళీ అడిషనల్ గా తీసుకుని ముందుకు వెళ్ళాలనే ఆలోచనలోనే ఉంటారు. అంటే ఒక రుణం తిరిగి త్వరగా చెల్లించడం వల్ల మరో కొత్త రుణం తీసుకోవచ్చు. దానికి ఇది చెల్లించిన తర్వాత వర్కింగ్ క్యాపిటల్ కూడా తీసుకోవచ్చు. వర్కింగ్ క్యాపిటల్ తీసుకున్నప్పుడు రన్నింగ్ అకౌంట్ లాగా ఉంటుంది, దాంట్లో కట్టుకుంటారు వాడుకుంటారు కాబట్టి అట్లాంటి అకౌంట్స్ అన్ని వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. సో ఇది సులభంగా మేనేజ్ చేసుకోగలరు. వాళ్ళకి కంఫర్ట్ గా వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు రీపేమెంట్ చేసుకునే విధంగానే రీపేమెంట్ పీరియడ్ అనేది రీపేమెంట్ స్ట్రక్చర్ కూడా అట్లే ఉంది. అయితే ఇది ఆర్థిక అంశం లేకుండా సామాజికంగా చూడలేము. నేను సామాజిక ఆర్థిక పరిస్థితుల్ని కనుక మనం గమనిస్తే ఈ పథకం ప్రభావం ఎలా ఉందని చెప్పగలరు మీరు ఒక బ్యాంకర్ గా? ప్రతి యాక్టివిటీలో ఒక 5 to 10% ఇప్పుడు నెగిటివ్ ఉంటుంది మేడం. ఓవరాల్ గా తీసుకుంటే మాత్రం ఈ స్కీమ్ అనేది చాలా మందికి చాలా రకాలుగా ఉపయోగపడింది. ఇంతకుముందు లోన్ తీసుకోవాలంటే మనకు కొలేటరల్ కావాలనో లేకపోతే ఎవరైనా షూరిటీ కావాలనో ఉండేది. దీంట్లో మనకి క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఉంది కాబట్టి మనం వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకునే అవసరం ఉండదు. బ్యాంకర్ కి మనం లోన్ ఇచ్చాం కాబట్టి దాన్ని ఆటోమేటిక్ గా గ్యారంటీ స్కీమ్ కింద కవర్ చేస్తున్నారు కాబట్టి
కాబట్టి వాళ్ళని వేరే వాళ్ళ మీద బతిమలాడుకోవడము, లేకపోతే సెక్యూరిటీ కోసం వేరే వాళ్ళని అడగడము ఏం లేకుండా వాళ్ళంతకు వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా నిలబడేందుకు తప్పకుండా ఈ స్కీమ్ అనేది గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. గేమ్ చేంజర్ అదండి. రుణ సదుపాయం అనేది సంస్థాగతం చేయడం, అలాగే వాళ్ళకి సులభంగా తిరిగి చెల్లించే అవకాశం ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఒక ఫ్లెక్సిబిలిటీని ఇవ్వడం, తద్వారా వాళ్ళ సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచే ఒక గేమ్ చేంజర్ ఈ పిఎం ముద్రా యోజన అని చెప్తున్నారు శ్రీ అరుణ్ కుమార్ గారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మేడం. మళ్ళీ మరోసారి మరో అంశంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీరింతవరకు పిఎం ముద్రా యోజన 10 ఏళ్ల పయనం సంభాషణ కార్యక్రమం విన్నారు. పాల్గొన్నవారు యూనియన్ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ ఎం అరుణ్ కుమార్, ఆకాశవాణి ప్రతినిధి శ్రీమతి ఎంఎస్ లక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.